మేమైతే దీనిని బాస్మతి కీర్ అంటాం. మీరేమంటారో కమెంట్లో అయితే నాకు చెప్పండి. నార్త్లో అయితే దీన్ని ఫిర్నీ అంటారనమాట. ఇది ఎలా చేస్తారో నేను మీకు చెప్పేస్తా. బాస్మతి రైస్ని మంచిగా కడిగి డ్రై చేసి అయితే పెట్టుకోండి. ఏంటి ఇంతనే చూపిస్తుంది అనుకోకండి, చాలా ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నా, బట్ మీకు కొంచెమే చూపిస్తున్నా. ఆ డ్రై చేసుకున్న బాస్మతి రైస్ని కచ్చాబచ్చా కోర్స్ పౌడర్, ముట్టుకుంటే చేతికి బరకలా ఉండాలన్నమాట, అలా పౌడర్ చేసి అయితే పెట్టుకోండి. నేనైతే 1.5 లీటర్ మిల్క్ తీసుకున్నా. మిల్క్ బాయిల్ అయిన తర్వాత ఆ పౌడర్ వేసి అన్నం మంచిగా వండుకోవాలన్నమాట. స్టార్టింగే చక్కెర వేయకండి, అన్నం మంచిగా ఉడికిన తర్వాతే చక్కెర వేయండి. ఎందుకంటే ముందే చక్కెర వేశారనుకోండి అన్నం సరిగ్గా ఉడకదు. ఇంకా బాగా కలుపుతూనే ఉండండి కాన్స్టెంట్గా, లేకపోతే అన్నం కదా పాలతో పాటు కింద అడుగంటేస్తుంది అనమాట. నేనైతే డ్రై ఫ్రూట్స్ని ఇలా మంచిగా సన్నగా కట్ చేసి అయితే పెట్టుకున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట. మేమైతే 150 గ్రామ్స్ కోవా తీసుకున్నాము. మీ దగ్గర కోవా లేకపోతే ఇంకా మీరు స్కిప్ చేయొచ్చు. టేస్ట్ కొంచెం తేడా అయితే వస్తుంది, బట్ బాగుంటుంది. ఇంకా ఇందులోకైతే ఇలాచీలు ఓన్లీ దంచి వేసేస్తున్నాం అనమాట. మీరు కావాలంటే పౌడర్ కూడా వేసేసుకోవచ్చు. మీకు నచ్చిన కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది దించేసుకోండి. దాని తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే వేసుకోండి. ఇందులో ఎంత ఎక్కువ డ్రై ఫ్రూట్స్ ఉంటే అంత టేస్టీ ఉంటుంది అనమాట. మీరు ట్రై చేసి చెప్పండి బాగుందో లేదో ఈ రెసిపీ.